హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నెల్లూరులో అయోధ్య రామ మందిరం ఎగ్జిబిషన్ పెట్టారు కదా. పాపకి హాలిడేస్ ఇవ్వగానే ఫస్ట్ ఇక్కడికే వచ్చామన్నమాట. నార్మల్గా అయితే నేను ఇలాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. ఇంతకుముందు స్నో వరల్డ్ కూడా పెట్టారు, అప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ పిల్లల కంటే ఈసారి నేనే ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకెందుకులే ఆలస్యం అని చెప్పేసి పాపకి హాలిడే ఇవ్వగానే ఆ రోజు ఈవినింగే ఇక్కడికైతే వచ్చేసాము. మా పాపకున్న ఆతృత తొందర ఎవ్వరికీ ఉండదు. రావడమే బోర్లా పడింది ఎగ్జిబిషన్ ముందర. ఎక్కడికి వెళ్ళినా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. నడవడం అంటేనే తెలీదు మా శివానికి. అలా పరిగెత్తడంలో తన్నుకొని బోర్లా పడిపోయింది, ఇంకా ఏడుస్తుంది. అందుకే ఈ ఎగ్జిబిషన్ మాత్రం చాలా కొత్తగా డిఫరెంట్గా ఉండింది. ఇంతకుముందు ఏ జిల్లాలో కానీ ఎక్కడా కానీ ఇలా పెట్టుండ్రేమో, అంత బాగుంది నిజంగా. ఎంట్రీలోనే ముందర 7 వండర్స్ ఉంటాయి కదా, 7 వండర్స్ అయితే పెట్టారు. సెల్ఫీలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఆ ఫోటోలు ముందర నిలబడి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా లోపలికి వచ్చేసామంటే రాముడి విగ్రహం ఈ విధంగా ఉంటుంది. సేమ్ అయోధ్య సెటప్ లానే అనిపిస్తుంది. అయోధ్య చూడాలంటే అక్కడ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే నెల్లూరులో చూసేయొచ్చు. ఎంతో మంది కళాకారులు పగలు రాత్రి కష్టపడి ఈ అయోధ్య సెటప్ వేశారంట. ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ 100 మాత్రమే. మా బుడ్డోడు అర్జున్కి కూడా టికెట్ తీసుకున్నారు. బిలో 4 ఇయర్స్ వాళ్ళకి టికెట్ లేదంట. వీటికి 4th ఇయర్ అయినా సరే టికెట్ తీసేసుకున్నారు. సరేలే, వాళ్ళ కష్టానికి 100 ఇచ్చినా పర్లేదులే అనిపించింది. కావాల్సినంత షాపింగ్ చేసుకోవచ్చు, బొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా అర్జున్ స్టార్టింగ్లోనే గోల, చూసిన ప్రతిదీ కావాలంటాడు. ఇంకా నేను ఇవన్నీ చూస్తున్నా కానీ వెళ్ళేటప్పుడు రిటర్న్లో తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి గేమ్స్ ఆడిపించుదామని తీసుకొచ్చేసాము. ఇక్కడ ఈ బెలూన్స్ని షూట్ చేస్తుంది మా శివాని. దీనికి ఏం రాదు, జస్ట్ షూట్ చేయటం మాత్రం. రింగ్ గేమ్ పెట్టారు. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఈసారైనా ట్రై చేద్దామని రింగ్ వేశాను. బాగానే పడింది రింగ్. లాస్ట్ టైర్ మీద పడింది. కంప్లీట్గా పడాలంట, అతనేమో ఇవ్వలేదు కారు. మా అర్జున్కి కారు వచ్చేదేమో అనుకున్నా, బట్ మిస్ అయిపోయింది. ఇంకా చాలానే గేమ్స్ ఉన్నాయి కానీ ఇంకా అవేమీ ఆడలేదు. ఇంకా అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తే పిల్లలు ఆడుకోవాల్సినవన్నీ ఉన్నాయి. నేను ఆ ట్రైన్ ఎక్కమని చెప్పాను, బాగుందని చెప్పేసి, కానీ ఇద్దరు వద్దని చెప్పారు. వాళ్ళకి నచ్చినవే ఎక్కించాలి కదా, సరే అని చెప్పేసి ఆ స్కూటర్ ఎక్కాడు. తర్వాత మా శివాని గోబీ కావాలంటే గోబీ తింటుంది. తినడం చూసారా ఎంత అందంగా తింటుందో. నాకు వచ్చేసి ఇక్కడ స్ప్రింగ్ పొటాటో తీసుకుంటున్నాను. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు, ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. మిర్చి బజ్జీ, పానీపూరి, ఇంకా చాలానే ఉన్నాయి. ఈలోపు మా అర్జున్ ఐస్ క్రీమ్ చూసేశాడు. అది కొనిచ్చే వరకు నా ప్రాణం తీశాడు. ఇంకేం చేస్తా, ఇద్దరికి కొనేసి ఇచ్చేసా. నేనేమో ఈ స్ప్రింగ్ పొటాటో, మా హస్బెండ్ నేను ఇద్దరం తిన్నాము. ఇది మాత్రం బాగుందనిపించింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగుంది. ఇంకా వస్తూ ఉంటే ఈ స్కెచ్ ఆర్ట్ కనిపించింది. నేను వేపించుకుందాం అనుకున్నాను కానీ లేట్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. వెళ్ళేటప్పుడు ఈ బబుల్స్ మిషన్ అయితే తీసుకున్నారు ఇద్దరు. ఇప్పుడనే కాదు, ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇప్పటికి 3 టైమ్స్ మాత్రం వెళ్ళాము. ఈ 3 టైమ్స్ ఈ బబుల్స్ మిషనే తీసుకున్నారు ఇద్దరు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినయే తీసుకోవాలి కదా అని చెప్పేసి తీసిచ్చేసాను. మా శివాని నడవడం చూసారా, అలా నడిచే ఇందాక పడింది, మళ్ళీ అలానే నడుస్తుంది వంకర టింకర్గా. చెప్పినా వినదు కదా, మళ్ళీ ఇంకోసారి పడితే తెలుస్తుంది. ఇలా ఉందండి ఎగ్జిబిషన్. మీరు కూడా తప్పనిసరిగా నెల్లూరులో ఉన్నట్టయితే వచ్చి విజిట్ చేయండి. ఈ 60 days మాత్రమే ఉంటుందంట ఎగ్జిబిషను, తర్వాత ఉండదు ఇంకా. కాబట్టి ఛాన్స్ మిస్ అవ్వకుండా అయోధ్యకు వచ్చినట్టు ఉంటుంది, రాముడిని చూసినట్టు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.